బాపట్ల జిల్లా చీరాలలో వైష్ణవ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ శ్రీ మదన గోపాలస్వామి ఆలయానికి తెల్లవారుజాముండే భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందన్నారు. సకల పాపాల తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అర్చకులు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారి దేవతా దివ్య సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వదినమైన సందర్భంగా 24 ఏకాదశుల్లో ఈరోజు మహాపర్వదినమైనటువంటి ఏకాదశి, అదే ముక్కోటి ఏకాదశి. స్వామివారి ఉత్తర ద్వారంలో కూడా దర్శనమిస్తూ భక్తులందరూ కూడా విచ్చేసినటువంటి మీ అందరికీ కూడాను వారందరికీ అనుగ్రహం కలగజేయాలని కోరుకుంటూ వారంతా కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ స్వామివారి అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటూ మా ధర్మకర్త గారు 14 ధర్మకర్త గారులు ఆఫీసర్ గారులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఆలయానికి భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వీళ్ళందరికీ స్వామివారి అనుగ్రహం కలిగజేసుకోవాలని కోరుకుంటూ ఈ